press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు సందు. మీరు చూస్తున్నారు satelugutechzone. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మన దగ్గర రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ మొబైల్ అయితే మన దగ్గర ఉంది. సో ఈ మొబైల్ని గత నేను ఒక 15 రోజులుగా నేనైతే యూస్ చేస్తున్నాను అనమాట. ఈరోజు నేను మీకు ఏదైతే దీని యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దీని యొక్క డిజైన్, బిల్డ్ క్వాలిటీ, నెక్స్ట్ మనకి పర్ఫార్మెన్స్ పరంగా ఎలా ఉంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ మనకి ప్రతి ఒక్క డీటెయిల్డ్ కేటగిరీ మీకు డిస్కస్ చేస్తూ దీని యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూని అయితే నేను మీతో షేర్ చేస్తాను. సో అందుకని ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుని, ఎందుకంటే నేను వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ వల్ల ఎటువంటి మరెన్నో టెక్నికల్ అన్బాక్సింగ్ గ్యాజెట్ రివ్యూస్ అయితే ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో రివ్యూకి వచ్చేస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మాట్లాడుకోవాల్సింది డిజైన్, బిల్డ్ గురించి చెప్పుకోవాలి. సో వీళ్ళు ఏదైతే డిజైన్ చేశారో చాలా బాగుంటుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ నేను మీకు ప్రీవియస్ మొబైల్లో మనకి లూనా వైట్ చేశాను అన్బాక్సింగ్, దాంట్లో మనకి ఉన్న ఫినిషింగ్ కావచ్చు, దీంట్లో ఉన్న ఫినిషింగ్ కావచ్చు. బ్యాక్ సైడ్ మీకు అంతా ఏంటంటే పాలీకార్బోనేట్, నెక్స్ట్ మనకి గ్లాసీ ఫినిషింగ్ అయితే ఉంటుంది, చాలా బాగుంది. మీకు దాంట్లో ఏంటంటే కొంచెం వైట్ ఉంటుంది, బట్ మనకి రిఫ్లెక్ట్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి సైడ్లో మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇట్ సైడ్లో మనకి వాల్యూమ్ రాకర్స్, పైన మనకి సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్, కింద మనకి 3.5mm ఆడియో జాక్, నెక్స్ట్ మనకి ప్రైమరీ మైక్రోఫోన్, నెక్స్ట్ మనకి ఇక్కడ టైప్ సి పోర్టు, నెక్స్ట్ మనకి సింగిల్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి చాలా డీసెంట్ ఉంటుంది, ట్రిపుల్ కెమెరా సెటప్తో వచ్చి ఉంటుంది. కింద మనకి ఒక లోగో అయితే ప్రొవైడ్ చేశారు. చాలా డీసెంట్గా అయితే ఉంది మొబైల్, మనకి అంత హ్యాండీగా ఉంటుంది. జస్ట్ మనకి వెయిట్ ఎంత అంటే జస్ట్ మనకి ఒక 180 grams లోపల అయితే మనకి మొబైల్ అయితే ఉంటుంది అనమాట. మనం పట్టుకొని హ్యాండిల్ చేసేదానికి చాలా లైట్ అండ్ వెయిట్ అయితే ఉంటుంది. మన కంపేర్ టు మనకి 20,000 రూపీస్లో దొరికే రెడ్మీ నోట్ 10 Pro Max కానీ అవన్నీ కూడా వాటితో పోల్చుకుంటే మనకి చాలా హ్యాండీగా అయితే ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది డిజైన్ అండ్ బిల్డ్ పరంగా మాట్లాడుకుంటే. నెక్స్ట్ మనకి వీళ్ళు ఫ్రంట్ చూసుకుంటే ఒక సెల్ఫీ క్యామ్ ప్రొవైడ్ చేశారు 32MP. నెక్స్ట్ మనకి అదైతే వాళ్ళు మనకి గ్లాస్ ప్రొటెక్షన్ చూసుకుంటే మనకి డ్రాగన్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనకి మొబైల్ అయితే తీసుకొచ్చారు. బట్ వాళ్ళు మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కానీ ఫ్రంట్ ఆ యొక్క గ్లాస్ ప్రొటెక్షన్ కానీ ఎక్కడ కూడా మనకి మెన్షన్ చేయలేదు. బట్ మనం అదైతే ఇచ్చిన మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ మనకి దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఈ మొబైల్ చూసుకుంటే మనకి 6.4 inches సూపర్ AMOLED డిస్ప్లే అయితే వచ్చి ఉంటుంది. దీనిలో మనకి 1000 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది. అది మంచి పాయింట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ మనం లేలైట్ కండిషన్స్లోకి వెళ్ళగా మనకి ఆ యొక్క విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి దీంట్లో వీళ్ళు 120Hz రిఫ్రెష్ అయితే తీసుకొచ్చారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే 60Hz మీరు యూస్ చేయొచ్చు, లేదనుకుంటే మీకు బెటర్ స్క్రాలింగ్ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఉండాలనుకుంటే మీరు 120Hz మీరు యూస్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ మొబైల్లో మనకి ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి కొన్ని మొబైల్స్లో చూసుకుంటే మనకి సైడ్ మౌంటెడ్ వస్తుంది. సో సైడ్ మౌంటెడ్తో పోల్చుకుంటే మనకి ఫ్యూచరిస్టిక్గా మనం ఆలోచించుకుంటే మనకి ఈ యొక్క ఇన్ డిస్ప్లే అనేది కొంచెం మనకి ప్రొఫెషనల్గా ఉంటుంది. నాకు కూడా ఇన్ డిస్ప్లే అనేది నచ్చుతుంది అనమాట. సో ఓవరాల్గా మనకి డిస్ప్లే అయితే నాకు బాగా నచ్చింది, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే డిస్ప్లేలో కూడా లేవన్నమాట. సో మీకు 60Hz కావచ్చు, నెక్స్ట్ మనకి 1000 nits బ్రైట్నెస్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఆప్షన్స్ అనేవి. నాకు అయితే బాగా నచ్చింది డిస్ప్లే పరంగా కూడా. సో నెక్స్ట్ మనకి దీని యొక్క స్పెసిఫికేషన్స్, ఇంటర్నల్స్, నెక్స్ట్ మనకి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి ఏంటంటే స్నాప్డ్రాగన్ 778 జీతో అయితే మనకు వస్తుంది. మనకి 5G ప్రాసెసర్ అనమాట. ఇది మనకి 6nm టెక్నాలజీ అయితే మనకి బిల్డ్ చేశారు. సో ఓవరాల్గా మనకి ఇదే ప్రాసెసర్తో మనకి కాంపిటీషన్ ఇచ్చే మొబైల్స్ చూసుకుంటే మనకి Xiaomi 11 Lite ఉంది 5G మొబైల్, అది కూడా మనకి సేమ్ స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో వస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ A52 ఉందో, అది కూడా మనకి ఏంటంటే సేమ్ ఇదే ప్రాసెసర్ అయితే మనకి ఆ మొబైల్ అయితే లాంచ్ చేశారు. సో దీని కాంపిటీషన్ రెండు మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. బేసికలీ మనకి 3 వేరియంట్స్లో దొరుకుతుంది. కలర్స్లో మీకు ఏంటంటే లూనా వైట్, కాస్మోస్ బ్లాక్, నెక్స్ట్ మనకి ఒక స్పెషల్ ఎడిషన్ ఒకటి ఉంటుంది. అది మనకి ఏంటంటే గ్రే కలర్లో అయితే ఉంటుంది, సూట్ కేస్ డిజైన్లో వచ్చి ఉంటుంది. సో అది ఈ 3 కలర్స్లో మనకి అయితే అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి బ్లూ వేరియంట్ కూడా ఉంటుంది, బట్ మనకి అంత అవైలబిలిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి ఇది 6GB 128GB వేరియంట్ చూసుకుంటే మనకి 25,000 రూపీస్కి అయితే దొరుకుతుంది. నెక్స్ట్ మనకి 8GB 128GB చూసుకుంటే మనకి 27,000 రూపీస్, అంటే 27,999 రూపీస్కి అయితే మనకి అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ మనకి 8GB ర్యామ్, మనకి 256GB స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి అది వచ్చరికి 30,000 రూపీస్ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ వచ్చరికి మనకి మ్యాక్స్ వేరియంట్ అనమాట. సో ఓవరాల్గా దీని ఒక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం అయితే నాకు పర్ఫార్మెన్స్ అనేది గుడ్ అనిపించింది. నెక్స్ట్ మనకి గేమింగ్లో చూసుకున్నా మనకి డీసెంట్ అయితే ఉంటుంది అనమాట. దీనిలో వాళ్ళు మనకి రియల్మీ జీటీ మోడ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంటారు. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైనా గేమింగ్స్ ఆడుతున్నప్పుడు, మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు అటువంటిప్పుడు మనకి మొబైల్ అయితే హీట్ అవ్వకుండా మనకి అదైతే యూజ్ అవుతుంది అనమాట. సో ఆ మోడ్ నాకు బాగా నచ్చింది. సో పర్ఫార్మెన్స్ పరంగా ఓవరాల్గా నాకు ఈ ప్రైస్ బడ్జెట్లో నాకు పర్ఫార్మెన్స్ కూడా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. పర్ఫార్మెన్స్ కూడా ఓకే, గేమింగ్ కూడా చాలా డీసెంట్ ఉంటుంది. మీకు ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో గేమింగ్ కావాలనుకుంటే మీకు ఈ మొబైల్ ఇదే ప్రైస్ బడ్జెట్లో మీకు ఇంకా పోకో X3 Pro దొరుకుతుంది. నెక్స్ట్ మనకి ఏదైతే రియల్మీ X7 Max
మ్యాక్స్ మనకి ఆ డైమెన్సిటీ 1200 దొరుకుతుంది. సో ఆ మొబైల్స్ అయితే ఉంటాయి అదనమాట. సో ఓవరాల్ మనకి తీసి పడేసేది అయితే కాదు, బట్ మనకి ఏంటంటే ఈ ప్రైస్ బడ్జెట్లో దీని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ నాకు అనిపించింది ఏంటంటే మైక్రో SD కార్డ్ గురించి చెప్పుకోవాలి. సో దీనిలో మనకి ఓన్లీ డ్యూయల్ నానో సిమ్స్ అయితే పెట్టడానికి స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఏంటంటే ఎక్స్ట్రాగా మనకి మైక్రో SD కార్డ్ పెట్టడానికి స్లాట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఓన్లీ మనం ఈ మెమరీతో మనం అడ్జస్ట్ అవ్వాల్సింది అయితే ఉంటుందన్నమాట. సో అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ మనకి దీంట్లో చూసుకుంటే వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పేసి మనకి మొబైల్లో స్పెషల్గా అయితే ప్రొవైడ్ చేశారు. సో దీనివల్ల మన బెనిఫిట్ ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు, గేమింగ్ ఆడుతున్నప్పుడు, నెక్స్ట్ మనకి మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు మొబైల్ అనేది హీట్ అవ్వదు అనమాట. సో అలా అవ్వకుండా మనకి దీని లోపల కొంచెం కూలింగ్ సిస్టమ్ అయితే రన్ అవుతుంటుంది. సో దానివల్ల మొబైల్ మనకి కొంచెం ఎప్పుడు కూడా కొంచెం చల్లగా అయితే ఉంటుంది అనమాట. సో అది ఓవరాల్గా దీని యొక్క పర్ఫార్మెన్స్, స్పెసిఫికేషన్స్, ఇంటర్నల్స్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 4300 mAh పవర్ బ్యాటరీ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ దాంతోపాటు మనకి 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి ఇదైతే వస్తుందన్నమాట. సో మనకి 65 watts సూపర్ ఛార్జ్ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. కాకపోతే మనకి దీంట్లో ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. మీకు ఇదేంటంటే కేవలం 30 minutesలో 96% అయితే ఛార్జ్ అయితే పెట్టచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. దాంతోపాటు మీకు 100% ఛార్జ్ కేవలం మీరు 33 minutesలో అయితే మీరైతే దీని అయితే ఛార్జ్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఏం లేదు, మనం నేను 10 minutes ఛార్జ్ చేస్తే దాదాపు 30 to 40% అయితే నాకు ఛార్జ్ అయితే ఎక్కుతుంది అనమాట. సో నాకు చాలా ఛార్జింగ్ విషయంలో మాత్రం నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నెక్స్ట్ దానిపై యూసేజ్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా నేను ఒక 10 hours వరకు అయితే దీని అయితే యూస్ చేశాను. సో మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ చేస్తే నేను ఓవరాల్గా ఈ మొబైల్ అయితే యూస్ చేసినప్పుడు ఈవినింగ్ నాకు ఒక 4-5 లోపల అయితే నాకు బ్యాటరీ అయితే వచ్చిందనమాట. సో మరీ అంత హెవీ యూజర్ కాకపోయినా ఒక మీడియం రేంజ్లో యూస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఒక డేని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో బ్యాటరీ కొంచెం ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాకపోతే మీకు ఏంటంటే ఒక నార్మల్గా అయితే మీకు ఒక ఉదాహరణగా మీరు మీడియంగా యూస్ చేస్తే మీరు ఒక 1 day బ్యాటరీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట దీని ప్రకారం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి దీని ఒక సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Realme UI 2.0 అయితే వస్తుంది అనమాట. సో రీసెంట్గా మనకి Realme UI 3.0 లాంచ్ అయింది. బట్ మనకి ఈ మొబైల్కి డిసెంబర్లో అయితే అప్డేట్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ అప్డేట్ వచ్చిన తర్వాత నేను మొబైల్లో దాన్ని అప్డేట్ చేసి నేను మీకు డీటెయిల్గా ఆప్షన్స్ ఏమేమి అప్డేట్ చేశాను అనేది నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ యూస్ చేయడానికి. సో ఎవరైనా సరే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి దీనిలో బ్లోట్వేర్ కొంచెం మాట్లాడుకుంటే దీనిలో బ్లోట్వేర్ అయితే ఉంటుందన్నమాట. నేను అయితే గమనించాను. సో మొబైల్ ఇంటర్ఫేస్ ఆన్ చేయగానే మనకి చాలా బ్లోట్వేర్ అయితే కనిపిస్తుంది. అదైతే నేను చూశాను. బట్ మనకి ఇది ఏంటంటే కస్టమ్ యూఏ కాబట్టి మనం వాటి మీద అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్కే మనకి స్టాక్ అనేది అయితే మనం అటువంటి బ్లోట్వేర్ అయితే ఏది గమనించలేం. బట్ మనకి ఇది కస్టమ్ యూఏ కాబట్టి ఖచ్చితంగా అటువంటి బ్లోట్వేర్ అయితే మనం చూస్తుంటే ఒకవేళ మీరు కావాలనుకుంటే యాప్స్ ఉంచుకోండి, లేదనుకుంటే మీరు వాటిని అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ మనకి కెమెరా గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా దీనిలో మనకి 64 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 8 MP మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. నెక్స్ట్ మనకి 2 MP మ్యాక్రో కెమెరా అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకి 64 MP ఏదైనా మీరు షార్ట్స్ తీసినట్లయితే డెడికేటెడ్గా మీకు టెక్స్ట్ అనేది చాలా డీటెయిల్గా కనిపిస్తుంది. కానీ మనం జూమ్ చేస్తే కొంచెం నాయిస్ అయితే నేను గమనించాను. అండ్ అదేవిధంగా మనకి మ్యాక్రో షాట్స్ బాగానే వచ్చాయి. నెక్స్ట్ మనకి పోర్ట్రైట్ షాట్స్ ఇవన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి. మరి మనకి లో లైట్ ఫోటోగ్రఫీలో కొంచెం డల్ అనిపించింది. దీని యొక్క డీటెయిల్ కంపారిజన్ నేను మీకు కెమెరా రివ్యూ మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఆ విజువల్స్ అన్ని కూడా మన కెమెరా రివ్యూలో అయితే చూడండి. ఓవరాల్గా కెమెరా కూడా డీసెంట్ అనిపించింది. మరి మనకి సూపర్ హిట్ అని చెప్పలేం కానీ డీసెంట్ అయితే అనిపించింది అనమాట నాకైతే. సో ఫైనల్లీ మనం కంక్లూజన్కి వస్తే ఈ మొబైల్ కొనాలా వద్దా, ఈ ప్రైస్ బడ్జెట్ అనే విషయాన్ని మనం కన్సిడర్ చేయాల్సి వస్తే సో దీని కొన్ని ప్రోస్ గమనించాను, కొన్ని కాన్స్ కూడా గమనించాను. సో ఓవరాల్గా మనకి దీని యొక్క డిస్ప్లే బాగుంది, దీని యొక్క బిల్డ్ బాగుంది, దీని యొక్క డిజైన్ కానీ ఎవ్రీథింగ్ నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి ఏంటంటే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో ఇలా మనకి కొన్ని చాలా ప్రోస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకి సాలిడ్ సాఫ్ట్వేర్ ఉంది. నెక్స్ట్ మనకి కెమెరాలో చూసుకుంటే డెడికేటెడ్గా బాగానే ఉంది. ఫ్రంట్ కెమెరా అయితే ఇంకా మంచి విజువల్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలా మనకి కెమెరా పరంగా కూడా మనం సాటిస్ఫై అయ్యాను. సో కాకపోతే బ్యాటరీ లైఫ్లో ఒక్కటే నేను కొంచెం తగ్గాను అనమాట. బ్యాటరీ లైఫ్ కొంచెం నాకు ఎక్సీడ్ అనిపించింది. నెక్స్ట్ మనకి కాన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మేజర్గా దీంట్లో ఎటువంటి వాటర్ రెసిస్టెంట్ కానీ నెక్స్ట్ మనకి డస్ట్ ప్రూఫ్ కానీ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయలేదు. అదొక నాకు కాన్ అనిపించింది. నెక్స్ట్ మనకి మైక్రో SD స్లాట్ ఇది కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయలేదు. అదొక కాన్కి అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి లో లైట్ ఫోటోగ్రఫీ కెమెరాలో మాడుకుంటే కొంచెం నాకు కెమెరాలో కూడా కొంచెం యావరేజ్ అనిపించింది. నెక్స్ట్ మనకి బ్యాటరీ లైఫ్ కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో అది నాకు కొంచెం ఫాస్ట్ అనిపించింది. సో అదే నేనైతే గమనించిన కాన్స్ అయితే ఓవరాల్గా దీన్ని మనం కన్సిడర్ చేయాలా వద్దా అనే విషయానికి వస్తే మనకి ఏదైతే బేస్ వేరియంట్ ఉంటుందో అది మనకి వర్తి కన్ఫర్మ్ మనకి వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఏదైతే మిడ్ రేంజ్ ఉంటుందో అది కూడా ఓకే. మీకు కలర్స్లో చూసుకుంటే మీకు ఎందుకంటే మనకు మైక్రో SD స్లాట్ లేదు కాబట్టి ఖచ్చితంగా మనం హయ్యర్ మెమరీ ఉన్నదే ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే మనకు ఫర్దర్గా మనకి పనికి వస్తుంది. ఏదైతే మనకి 30,000 రూపీస్లో పెట్టారో అది మనకి ఒకవేళ మీరు దాన్ని కన్సిడర్ చేసేటప్పుడు మీకు దాంట్లో ఇంకా బెటర్ మొబైల్స్ ఉన్నాయి. మనకి రీసెంట్గా లాంచ్ అయిన Realme GT Neo 2 చూసుకుంటే 31,000లో మీకు మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. లేదు మనకి 30,000 రూపీస్లో మీరు చూసినప్పుడు మీకు OnePlus Nord ఉంది. నెక్స్ట్ మనకి Realme X7 Max ఉంది. నెక్స్ట్ మనకి MI 11X ఉంది. ఇలా మనకి కొన్ని మొబైల్స్ అయితే అదే ప్రైస్ బడ్జెట్లో ఉన్నాయి. కొంచెం బెటర్ ఫీచర్స్ ఇచ్చేవైతే ఉన్నాయనేది నా ఒపీనియన్ అనమాట. ఇది ఓవరాల్గా
ఒకవేళ మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఇది వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. కొంచెం మీరు హైయెస్ట్ వేరియంట్ తీసుకున్నప్పుడు అయితే కొంచెం అయితే ఆలోచించండి, మీకు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే మీకు ఉన్నాయనేది నా ఒపీనియన్ అనమాట. ఇదిగా డీటెయిల్గా మనకి ఈ రియల్మీ జీటీ యొక్క ఇన్ డెప్త్ రివ్యూ గురించి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్ గ్యాజెట్ రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.